మంచి ఆంధ్ర చేపల పులుసు చేసుకోవాలంటే ఫిష్ని బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకుని దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారం పసుపు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత జీలకర్ర మిరియాలు కొంచెం గరం మసాలా దినుసులు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ ఇలా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాణలిలో ఆయిల్ వేసి మనం చక్కగా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. ఇందులో మంచి స్మెల్ వస్తుందండి. కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మనం చేసుకున్న పేస్టు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి. చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనిచ్చి ఇందులో మనం కారపొడి వేసుకుంటాం ఈ స్టేజ్లో. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ ఆల్రెడీ కలిపాం కాబట్టి ఇందులో మనం వేసుకోవట్లేదు, మీరు కావాలంటే ఇక్కడ కూడా వేసుకోండి. కారపొడి ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకున్నామండి. ఆ తర్వాత చింతపండు పేస్ట్ని మనం గుజ్జు తీసి పెట్టుకోవాలి. చక్కగా చింతపండు వాటర్ని టామరిన్ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుని ఈ చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఒక పూట ఉంచి తింటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. అందులో పులుసు పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మన చేప ముక్కల్ని మ్యారినేట్ చేసిన ముక్కలన్నిటిని ఇలా వేసేసుకోవాలండి. సో మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ వ్యూవర్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టంగా ఉంటుందండి వీడియోస్ చేయటం, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, 10 నిమిషాలు కుక్ చేసి కొత్తిమీర వేసి దించేయండి.